గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాలు ధ్యానించుకుందాం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. చదవబడిన వాక్యంలో కొందరి పాపాలు బట్టబయలవుతున్నాయి, కానీ కొందరి పాపాలు చాలా తెలివిగా దాచుకుంటున్నారు. వారు చేస్తున్న పాపాలు చాలా చక్కగా అవి తీర్పులోనికి రాకుండా వారు దాచుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అది పుణ్యకార్యమే కానీ లేక చెడ్డ కార్యమే కానీ, అది ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ప్రతిదాన్ని దేవుడు తీర్పులోనికి తెస్తాడని మర్చిపోద్దని ప్రసంగి 12:4 ఉంటుంది. కొంతమంది పాపాలు దాచుకుని దాన్ని బయటికి రాకుండా ట్రై చేస్తారు. మరికొందరి జీవితంలో నీతి బయటికి రాదు. ఎప్పుడైతే నీతి బయటికి రాదో ఆ వ్యక్తిని పాపిగా చిత్రీకరిస్తారు. అదే 25వ వచనం మనం ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ఉంటుంది. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. దేవుని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే ఒకరి నీతి బయటికి బయలుపరచబడదో, అతని నీతి రాకపోయినా పర్లేదు, కానీ ఆ నీతిమంతుడిని అవినీతిమంతుడిగా చిత్రీకరించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ విషయాలు చాలా వేదనకు గురి చేస్తూ ఉంటాయి. అరే, ఇతడు మంచోడు, ఇతడు నీతిమంతుడు అంటే అతని నీతిని కప్పిపుచ్చి అతను అవినీతిమంతుడిగా చిత్రీకరించినప్పుడు అతని నీతి ఎప్పుడు బయటకు వస్తుందని దేవుని బిడ్డలు నీతిమంతులు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువునే దయ్యం అన్నారు, లేక దయ్యాలకు అధిపతి బయల్జెబూబు అన్నారు. కాబట్టి నా నీతి మార్గంలో నడుస్తున్న నిన్ను కూడా అవినీతిమంతుడు, దొంగ, త్రాగుబోతు, దయ్యం అని నిన్ను అనడంలో గొప్పే ఉంది. నీ యజమానుణ్ణి, నీ బాసునైన నన్ను అన్నప్పుడు నిన్ను అదే మాట అంటారు కదా. కానీ నువ్వు భయపడద్దు దాని గురించి అంటున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 25-26 వచనాలు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలె ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు కదా. దయ్యాలకు అధిపతివయ్యా నువ్వు, అందుకనే నువ్వు దయ్యాలను వెలగొడుతున్నావని యేసుప్రభుకి బయల్జెబూలని పేరు పెట్టారే. మీ అధిపతి నేను నాకే ఆ పేరు పెట్టినప్పుడు మిమ్మల్ని కూడా ఒక త్రాగుబోతనో, ఒక తిరుగుబోతనో, దయ్యాలకు పట్టిన వాళ్ళమనో, రకరకాల అవినీతిమంతులు మన మీద వారు రకరకాల ఆరోపణలు చేయొచ్చు అంటూ తర్వాత వచనం మత్తయి సువార్త 10:26 ఉంటుంది. కాబట్టి మీరు భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. ఇది చక్కటి ఆదరణ మనకి దేవుడిస్తున్నాడు. ఎవరి విషయంలో, ఏ విషయంలో అయితే అయ్యో నా నీతి అంతా కూడా వారు అవినీతిగా చూపిస్తున్నారే, నా యథార్థత అంతటినీ కూడా వారు కప్పిపుచ్చి నన్ను ద్రోహిగా చేస్తున్నారే, నా నీతి ఎప్పుడు బయటకు వస్తుంది, నా సహోదరుని యథార్థత ఎప్పుడు ప్రపంచం తెలుసుకుంటుంది అని కృంగిపోతున్న ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడట దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడట. ఎలా బయలుపరుస్తాడట? నీ నీతి మధ్యాహ్నం ఎండ వలె ప్రకాశింపజేస్తానంటున్నారు. 37వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎవరి నీతి అయితే కప్పిపుచ్చబడిందో, ఎవరి దుర్మార్గత అయితే కప్పిపుచ్చబడిందో, రెండింటినీ రివీల్ చేయి. వారి దుర్మార్గతను రివీల్ చేయి, ఈ వ్యక్తి నీతిని రివీల్ చేయి, ఓపెన్ చేయి, బట్టబయలు చేయి. నువ్వు రెండింటినీ కూడా విమర్శించే దేవుడు. నీతిమంతుని నీతి, యథార్థవంతుని యథార్థత, మధ్యాహ్నము ఎండ ఎంత ప్రకాశముగా, ఎంత కాంతివంతంగా, ఎంత శక్తివంతంగా ఉంటుందో ఆ విధంగా దేవుడు బయలుపరుస్తాడు. ఆ యొక్క దుర్మార్గుని యొక్క దుర్మార్గతను కూడా దేవుడు అది రివీల్ చేసి దేవుని
నామానికి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం కృంగిపోవద్దు. దేవుడు చెప్తున్న మాట, ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకున్నట్టున్నాడు. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. కంగారు పడద్దు, దుఃఖపడద్దు. నీకు కలుగుతున్న అన్యాయాన్ని బట్టి, నీకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి భయపడద్దు. మౌనముగా ఉండి దేవుని వైపు చూద్దాం. దేవుడు ఆయన తగిన సమయంలో ఆయన యొక్క అద్భుతమైన రహస్యాల్ని రివీల్ చేస్తాడు. ఎవడు దోషి, ఎవడు నీతిమంతుడు, సమయం వచ్చినప్పుడు నీతిమంతుల యొక్క నీతి బయలుపరచబడిన తర్వాత ప్రభుని మహిమపరుచుకుందాం. ఆ విధంగా దేవుని నీతిలో జీవిద్దాం. దేవుని నీతి బయలుపరచబడేంత వరకు మౌనంగా ఎదురు చూద్దాం. దేవుడు మన మౌనాన్ని గొప్ప విజయముగా, దాచబడిన మన ప్రియుల నీతిని మధ్యాహ్నం ఎండవలే ప్రకాశింపజేసి మనం దీవించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం అందరికీ దీవెనగా, ఆశీర్వాదంగా మార్చమని, అయ్యా మా కళ్ళ ముందు రకరకాల అన్యాయాలు, రకరకాల తండ్రి దారుణాలు, ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు అయ్యా మా జీవితంలో మేము వాటిని ఎలా తీసుకోవాలో మాకు బోధించారు. అయ్యా దాచబడింది ఏది కూడా మరుగు చేయబడదు. అది కొంతకాలమే దాచబడుతుంది, కానీ సమయం వచ్చినప్పుడు అది మంచే కానీ చెడే కానీ నీవు రివీల్ చేస్తానన్నావు, బట్టబయలు చేస్తానన్నావు. నీవే నీ కార్యము చేయండి అయా. నీ బిడ్డలకు నాయనా, నీ బిడ్డల ప్రార్థనలకు నాయనా నీవే జవాబిచ్చి అయ్యా నీ కార్యాలు చేసి మీరే మహిమను పొందుకోనండి అయ్యా. అనేక మంది అన్యజనులు నీ సత్యాన్ని తెలుసుకుని రక్షణలోకి వచ్చేలాగున నీ ఆత్మకార్యాలు చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నీ పాదాలకు అప్పగించుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి యేసయ్య యొక్క దక్షిణ హస్త కార్యాలను నిరీక్షణతో ఎదురు చూచి పొందుకునే వారిగా మనల్ని దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.